ప్రజలకు పట్టట్లేదు. దేవుడనే ఒక పదం ఊత పదమైంది. దేవుడనే ఒక పదం అలవాటైపోయిన పదం అయిపోయింది. దేవుడనే పదం నిర్లక్ష్య వైఖరి అయిపోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరోజు వస్తుంది, ఆ రోజు వద్దన్న దేవుడు పదే పదే గుర్తొస్తాడు. ఆ రోజులు ఎలా ఉంటాయో పలు పలు రకాలుగా కేంద్రీకరించిన జ్ఞాని సొలొమోను దశల వారి జీవితాన్ని కేంద్రీకరించాడు. ఆయన ప్రతి పల్లెకు ఈ సందేశం అవసరం, ప్రతి పట్టణానికి ఈ సందేశం అవసరం. నిర్లక్ష్య వైఖరులు కొట్టుకుపోతున్న సమకాలీన స్థానిక ఊర్లకి, పల్లెలకి, ప్రతి ప్రాంతానికి ఈ సందేశాలు అవసరం. ఏం రాశాడు? నా మాటలు వద్దు నాకు, ఎందుకంటే నాకు 60 ఏళ్ళు లేవు. ఏం రాయించాడు? నా ఉదంతాలు వద్దు, ఎందుకంటే మీకన్నా నేను చిన్నోడిని కొంతమంది కన్నా. అందుకే మనకన్నా ముందు పుట్టినవాడు జీవితాన్ని అన్ని కోణాల్లో చూసేసినోడు కొన్ని మాటలు అనుభవాలతో రాశాడు, అన్ని వైఖరులు రాశాడు, తఫాలుగా ఎడదీసి మాట్లాడాడు ఆయన. ఆ మాటలే చూద్దాం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం అందరూ తీయాలి బైబిల్. ఎవరి దగ్గరైనా బైబిల్ లేని భక్తులు ఉంటారు, సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. భక్తులు అలా కూడా వస్తున్నారు ఈ మధ్య. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవినవి గనక నీ హృదయములో నుంచి వాకులము తొలగించుకొని ఆగుదాం. జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ జీవితం యొక్క దశలు మాట్లాడుతున్నాడు. జీవితం 4 భాగాలుగా విభజిస్తే మేధాశక్తిని ఉపయోగించి సైకలాజికల్గా లేదా థియలాజికల్గా లేదా మానవ దృక్కోణము లేదా మానవ జాతి ప్రకారం అసలు మానవ జీవితం ఎన్ని దశలు అంటే 4 భాగాలు. 1 బాల్యం, 2 యవ్వనం, 3 నడిప్రాయం, 4 వృద్ధాప్యం. 2 దశలు బాగా వినండి. మనం ఏం చేయాలనుకున్నా చేయలేని 2 దశలు ఉంటాయంట. అది ఇతరులు మనకు చేసే దశలు అవి. అది 1 బాల్యము చెప్పండి, 2 వృద్ధాప్యము. ఇది ప్రారంభపు దశ, అది ముగింపు దశ. ఈ 2 దశలలో మనం ఏం చేయలేం. ఏం చెయ్యాలనుకున్నా, ఎక్కడికి పరిగెట్టాలనుకున్నా, దేవుడైనా, జీవితమైన, ఆనందమైన, లోకమైన, సువార్త అయినా, సన్నాసి పనులైనా, ఏది చేయాలన్నా 2 లైఫ్స్ ఉన్నాయంట. ఆ 2 నిలదొక్కోవడం రాకపోతే లైఫ్ ఇంకెప్పటికీ అర్థమవుతుందట. ఏంటి ఆ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన చెబుతున్నాడు? లేత వయస్సు, నడిప్రాయం. ఏంటట? లేత వయస్సు, నడిప్రాయం. అంటే ఈ బాల్యము, వృద్ధాప్యం అది లెక్కల్లోకి రాదంటారా? లెక్కల్లోకి వచ్చినా మనల్ని ఎవరో లెక్క చేయరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. బాల్యం ఎలా ఉంటుందండి? పేరుకి అది రాజు జీవితం అన్నారు, కానీ ఏం రాజు జీవితం ఏం మనకు అర్థం అవ్వదు. మనకి ఎలా రాజు జీవితం ఎలా అంటే చక్కగా పడుకుంటారు వాళ్ళు, టయానికి తింటారు, నచ్చితే లేస్తారు, నచ్చకపోతే నిద్రపోతారు, నచ్చిన కాడ కానిస్తారు. వాళ్ళ డైపర్లు వాళ్ళ తీరు మనం తీయాలి. వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పరు, మనమే టైం చూసుకుని సరిగ్గా టయానికి తినిపించాలి. కోపం వస్తే అరుస్తారు, నిద్ర వస్తుందంటే నిద్రపోతారు, వాళ్ళ ఇష్టం. బాల్యం ఎంత బాగుంటుందంటే రాజు జీవితంలా నడుస్తుంది. నచ్చినప్పుడు తింటారు, నచ్చకపోతే ఊసేస్తారు. వాళ్ళకి టాయిలెట్ వస్తుందని చెప్పరు, మోసం వస్తుందని చెప్పరు, ఏం చెప్పరు, అన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. ఇంకో ఎండాకాలం చికాకు గుంత స్నానం చేయించి ఏం అడగరు, మనమే చేయించాలి. ఆయిల్ మనమే పెట్టాలి, అన్నీ మనమే చేయాలి. లైఫ్ అలా నడుస్తుంది. ఈ బాల్యం నుంచి కొంచెం పైకి వస్తే కొన్ని మాటలు వస్తాయి. ఆ మాటల్లో నడకలు వస్తాయి. ఆ నడుస్తూ మాట్లాడుతూ ఇలా అంటారు. ఏమని మాట్లాడతారు తెలుసా? అడిగిందల్లా కొనమంటారు.
కావాల్సిందల్లా కొనమంటారు. రాజు జీవితం అది. రోడ్డు మీద కూర్చుని వెంటనే కనబడిందల్లా కొనమంటాడు. వాళ్ళ నాన్నాడు, నానా నాకు ఆ లారీ కొని అన్నాడు. లారీ కొనగలడా అయ్యా? కొంటే ఇక్కడ ఉంటాడు వాళ్ళయ్యా అని అడుగుతున్నాను. లారీ కొంటావో కొనవు, నువ్వు కొనకపోతే నేను కింద పడి దొలుతా అంటాడు. లారీ ఎక్కడ కొంటా? వాళ్ళ నాన్న సంపాదన ఎంత, గ్రాస్ ఏంటి, సీటీలు ఏంటి, ఈఎంఐలు ఏమున్నాయా, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయా, కూలోడా, ఈ బడ్జెట్ లెక్కలన్నీ ఆడికి అనవసరం. నువ్వు కొంటావా కొనవా? ఆడికి చెప్పలేం ఎక్స్ప్లెనేషన్. ఎవరు నా సంపాదన ఎంతరా, నెలకింత, లారీ 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది, నేను కొనలే. అవేం అర్థం, నువ్వు కొంటావా కొనవా? అందుకే వాళ్ళ నాన్న అది కొనలేడు కాబట్టి ఒక ప్లాస్టిక్ లారీ కొంటాడు, దీంతో ఆడుకోరా అని. తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రీమ్ కూరగాయలు ఉంటారు, వాడు బయటకు వచ్చాడు, నానా ఆ విమానం కొని అన్నాడు. విమానం ఎలా కొంటాడు? మీ తాత టాటా బిర్లా ఎలా కొంటాడు? ఆడికి అనాసు, నువ్వు విమానం కొంటావా కొనవా? కొనకపోతే ఇక్కడ పడి డ్రైనేజీలో పడిపోతాను అంటాడు. ఏదో ఒక ప్లాస్టిక్ విమానం కొని ప్రస్తుతానికి ఆడుకో, భవిష్యత్తులో కొంటాను అంటాడు. బాల్యం అలా సాగుద్ది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, సొలొమోను గారు చెబుతున్న లేత వయసు వస్తుంది. ఆ లేత వయసుని ఇంగ్లీష్లో అన్నారు టీనేజ్ అన్నారు. ఏజ్ అది టీనేజ్. 13, 14, 16, 17, 18, 19, 20 టీ. ఈ 13 నుంచి 20 మీద నడిచే ఈ టీ అక్షరం కలుసుకుపోయే ఏజ్నే టీనేజ్ అంటారు. ఆ ఏజ్లో ఎలా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది యాటిట్యూడ్. ఎంత ఎక్స్ట్రీమ్ యాటిట్యూడ్ అంటే, ఇప్పుడు ఇది డయాస్ ఉందనుకోండి, మనం ఎలా దిగుతాం, ఆడు ఎలా దిగడో దూకెత్తాడు. ఏజ్ అది. బిల్డింగ్ల మీద దూకుతున్నారు, అలా దూకుతున్నారు, ఇలా దూకుతున్నారు. ఏరా అంటే ఎక్స్ట్రీమ్ ఏజ్ అది. రీల్స్ చేస్తున్నారు. రీల్స్లో రికార్డ్ చేయడానికి ఆడు ఒకడు ఉన్నాడు, నా కురగోడు ఎవరో కానీ, జనాలందరూ నిలబడతారు ఒకేసారి, అమ్మా అంటాడు. ఈ అందరూ కంగారు అయిపోయేలా చూస్తారు. ఏరంటే రీల్. మొన్న మధ్య ఒక వీడియో వచ్చింది, అలా నడుస్తున్నాడు, సెన్సార్ చేసుకున్నారు, అలా నడుస్తూ వచ్చి కారు డోర్ తీసి చాలా నీట్గా ఉన్నాడు, వచ్చి అలా బురదలు అలా పడిపోయాడు. రీల్. కుర్రగాలి యాటిట్యూడ్ టీనేజ్లు ఎలా ఉంటే చెప్పండి, మీరు ఏదైనా చెప్పండి, అది లుక్ ఇస్తారు మనకు, మా తెలుసులే అన్నట్టు. వాళ్ళకి ఏదైనా చెప్పండి 10th అయిన తర్వాత, మా తెలుసులే, ఎగ్జామ్స్ ఇంకా చాలా దూరం ఉన్నాయి చదువుకుంటూ. వాళ్ళకి ఏదైనా చెప్పండి, వాళ్ళ డ్రెస్ కోడ్ గమనించండి, విచిత్రంగా ఉంటుంది. మన ప్యాంట్ ఎలా వేసుకుంటే అది తిరగేసేస్తారు. స్టైల్, ఏజ్. సొక్కావులు మనం ఎలా వేసుకోవాలంటే మాకు తెలుసు, పై 3 బట్టలు నిప్పేస్తాడు ఇలాగ. ఇది మిస్టర్ ఇండియా లాగా. మిస్టర్ ఇండియా అంటే బిల్డర్ అని, పెద్ద బిల్డర్ లాగా. అది దుమ్ములని లెక్కటే చెడిగి ఎన్ని ఉన్నాయో ఇప్పేస్తుంటాడు. ఇదేంట్రా ఈ యాటిట్యూడ్ అంటే, అదో రకమైన యాటిట్యూడ్. చెప్పింది వినరు, చదువు ఎక్కదు, అమ్మా నాన్న చెప్తే మీకు తెల్లంటాడు, పెద్దల గౌరవం ఉండదు. ఇలాంటి పెద్దలు ఎవరైనా వస్తే లేచి నిలబడాలన్నా ఇంకిత జ్ఞానం ఉండదు. ఆ ఏజు ఎంత రెక్లెస్ ఉంటే అంత హీరోయిజం అనుకుంటారు. మన ఈదుల్లో ఉంటారు చూడండి కుర్రగాళ్ళు, బైక్ అలా తోలుతారు, ఎలా తోలుతారు, అలా తోలుతారు, తినగ తోలరు, ఎలా తోలుతారు. ఏరంటే ఇప్పుడు అందరూ ఆ ఈదులు అందరూ ఇన్ని అనుకుంటాడో తెలుసా? ఇప్పుడు నన్ను అందరూ నా తోలకాన్ని చూసి ఇప్పుడు అందరూ నన్ను ఏమనుకోవాలంటే హీరో అనుకోవాలి. ఆడిని హీరో అనుకోవాలనుకుంటు, కానీ ఆడికి అర్థం కాదు చెప్పిన, ఆడిని హీరో అనుకోడు. ఎవడరా ఈ గాలి అది ఎలా తోలుతున్నాడు అనుకో, కానీ ఆడికి విషయం అర్థం అవుతుంది. తిట్టుకుంటారు పెద్దోళ్ళు, వయసు అయిన వాళ్ళు నడుస్తున్నారు, చిన్నపిల్లలు నడుస్తున్నాడు, వీడు ఎదవ తోలకానికి అలా అటు ఇటు తిరిగితే పిల్లలను పెద్దోళ్ళను గుద్దితే ఏమవుతారని జనాలు తిట్టుకుంటుంటే ఆ తిట్లు ఆడికి అర్థం వినబడవు. అందరూ ఏమనుకుంటున్నారు అనుకుంటా చెప్పిన, మా ఊర్లో సూపర్ మ్యాన్ పుట్టాడు అనుకుంటాడు. ఈ మధ్య ఒక సూపర్ మ్యాన్ అంటే ఇంకా ఏదో అనుకోకండి, గాలోడు. ఈ గాలోడు గాలిదాన్ని ఎక్కించుకున్నాడు వెనకాల, రీల్ చేద్దామని. చూసి ఉంటారు మీరు అందరూ. వినండి లేత వయసు ఎలా ఉంటుందో. సొలొమోను అనుభవాలు ఇవి, అనుభవాలు చెప్తున్నాడు ఆయన. లేత వయసులో ఈ చేస్తున్న ఎక్స్ట్రీమ్ వర్క్స్ చూడండి ఎలా ఉన్నాయి వీళ్ళు చేసే పనులు. బైక్ని మాన్యువల్ ప్రకారం 2 చక్రాలు ఇస్తారండి. బైక్ కంపెనీ వాడు మాన్యువల్ ప్రకారం 2 వీల్స్ ఉన్నాయి దానికి. ఆ 2 చక్రాల మీద బైక్ తోలాలి, హ్యాండిల్ పట్టుకోవాలి. ఆ రెండు చేతులకి హ్యాండిల్ ఇచ్చాడు, గ్రిప్స్ 2 ఏపులు ఇచ్చాడు. అది మాన్యువల్, బైక్ యొక్క మాన్యువల్ అది. కానీ వీడేం చేస్తాడు, మాన్యువల్ని చెడగొడతాడు. ఏం చేస్తాడంటే
నాకు 2 చక్రాలు వద్దు, 1 చక్రం చాలని ఫ్రంట్ వీల్ పైకి లేపాడట. ఈయన గారు ఎక్కాడు. ఇలా ఫ్రంట్ చూసుంటారు మీరు చాలామంది. ఇలా పైకి లేపి ఆ రీలోడ్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ గాలి తోలుతూ ఇలా తోలుతుంటే అమ్మగారు వెనకాల కూర్చున్నారు. ఇప్పుడు ఈడు ఎలాగ అంటాడట, ఇలాగా. ఇప్పుడు ఈవిడ వెనకాల నుంచి ఎలాగ అనాలట. ఈ 2 కలిపితే ఏమవుతాయంట, ఏదో అవుద్దంటలేండి. ఈ 2 కలుపుతారట. కలిపేద్దాం అనుకుని ఈడు ఒక హ్యాండ్ అసలే పైకి లేపాడు, కలిపేద్దామని ఈ చెయ్యి ఇలాగన్నాడు. వెనకాల నుంచి మేడం ఇలా అంది, బ్యాలెన్స్ తప్పింది, మొత్తం వెనకాల ఇద్దరు కొట్టుకుపోయింది. రీల్. నేను అడుగుతున్నా, పడ్డారు, మరి పూసలు ఇరిగాయో ఎన్ని జారిందో మరి ఇంక ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. ఆడి పెళ్ళికి పనికొస్తాడో లేదు, ఇంక మిగిలిన వార్తలు బయటికి రాలేదు. ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. బిల్డింగ్ల మీద దూకుతున్నారు, రకరకాల పనులు చేస్తున్నారు. ఎందుకంటే లేత వయసు, ఈ వయసు 20తో అయిపోతుంది. ఎప్పుడుది అయిపోద్ది? 21 ఇయర్స్ వచ్చాయంటే మగపిల్లగాడైనా ఆడపిల్ల అయినా డిగ్రీ అయిపోవాలండి. అప్పటిగా డిగ్రీ అవ్వకుండా ఈ గాలి పనులు చేస్తూ తిరిగితే నీ సబ్జెక్ట్ సాగిపోతాయి. అప్పుడు నువ్వు చదువుదామని నీకు మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది 22 నుంచి. అప్పుడు చదువుదామని నువ్వు అనుకుంటావు. నీ లేత వయసు దాటాక నువ్వు చదవలేవు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నీ జూనియర్స్ నీకు సీనియర్స్ అవుతాయి. నీ జూనియర్స్ నీకు సీనియర్స్ అయితే ఇంకేం చదువుతావు? సిగ్గు. సబ్జెక్ట్లు అవ్వదు, గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక సబ్జెక్ట్ ఎక్కదు, ఇక ఏమి చేయలే, ఇంట్లో కూర్చుంటావు. ఇంకో 4 సంవత్సరాలు పర్లేదు, అమ్మ నాన్న పోషించేస్తారు. ఎందుకంటే ప్రపంచంలో గుడ్డుగా ప్రేమించేది ఎవరున్నారంటే మనల్ని చెప్పండి. ప్రపంచంలో చెప్పండి, అమ్మ నాన్న. 4 సంవత్సరాలు అంటే ఈ 4 ఆ 21 25 ఏళ్ళు బండి నడిచిపోద్ది. అలా 25 ఏళ్ళు నడిచిపోతే నేను అడుగుతున్నాను, 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చదువు లేదు, సంధ్య లేదు, చుట్టం పట్టం ఇంటికి వస్తాడు, ఎదిరింటాడు, ఎల్లయ్య పుల్లయ్య వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి ఏం ప్రపంచంలో గొడవలు లేనట్టు ఒకే ఒక గొడవ అడుగుతారు. ఆ గొడవ ఏంటి చెప్పనా, ఈదులు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ బకాయికి పెళ్ళి అవుదా అని అడుగుతారు. బకాయి ఏం చేసాడని సంబంధాలు వస్తాయి. బాబు గారికి చదువు అవ్వలేదు, సంబంధం రాదు. బాబు గారికి ఉద్యోగం లేదు, ఏముంది వస్తుంది. ఈ గాలికి ఒక గాలి రావాలి తప్ప ఇంకేమొస్తుంది. అయ్యగారు డిగ్రీ అవ్వలేదు, అయ్యగారికి ఎంప్లాయ్ కాదు, అయ్యగారు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏం చూసిస్తారు సంబంధాలు? అయ్య సంపాదించాడుగా ఆస్తులంటే పెద్దలు సామెతలు చెప్పారు, కూర్చొని తింటే చెప్పండి కొండలైనా కరిగిపోతాయి. ఇది నిజం. ఇది కూర్చొని తింటే తాతలు సంపాదించిన ఎకరాలు అమ్మేసిన వాళ్ళు లేరు, అయ్యలు సంపాదించిన ఎకరాలు అమ్మేసిన వాళ్ళు లేరు. ఎందుకు? కూర్చొని ఒక తల్లి నలుగురు కూర్చొని తింటే ఏమవుతాయి? కరిగిపోతాయి. ఇలా 25 ఏళ్ళు నడుస్తుంది, ఏదో ఒక సంబంధం చేస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పలేక ఏదో ఒక సంబంధం చేసేస్తారు. చేసేస్తే ఆ సంబంధం జరుగుద్ది, ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. నీలాంటి వ్యవహారమే వచ్చిందని చెప్పి ఇంకా స్టార్ట్ అవుద్ది నీకు రగడ. అప్పుడు అర్థమవుద్ది ఈ లోపల ఈవిడ బాధ్యత ఉండదు, ఆయన గారికి బాధ్యత ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ వయసు అయిపోయిన వాళ్ళ మీద ఆధారపడితే ఇల్లు ఏమవుద్దండి? ఏమవుద్ది చెప్పండి? గొల్లవుద్ది. ఈ లోపల వీడికి వయసు పెరుగుద్ది, వాళ్ళ నాన్నకి వయసు తగ్గుద్ది. వీడి కండరం ముదురుద్ది, వాళ్ళ నాన్న కండరాలు లూజ్ అవుతాయి. వీడికి బాధ్యతలు ఎక్కే లోపు వాళ్ళ నాన్న బాధ్యతలకి రిటైర్మెంట్ దగ్గరకు పడుతుంది. ఈ లోపు ఇలా జరుగుతున్నప్పుడు బాగా వినండి అమ్మ, తల్లులారా, నాన్నలారా, మీ కుర్రోళ్ళకి చెప్పండి. లేత వయసులో ఎప్పుడైతే ఇది జరుగుద్ది, ఇది అయిన తర్వాత ఇప్పుడు పెళ్ళి అయిపోయిందిగా, మరి ఇప్పుడు పెళ్ళి అయిపోయిన వెంటనే ఇప్పుడు ఒక న్యూస్ వస్తుంది, గుడ్ న్యూస్, కంగ్రాచులేషన్స్ చెప్పండి, మీరు తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు దానికి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలదిడికి. ఇప్పుడు యాహూ అనాలా, సక్సెస్ అనాలా, సాధించాను అనాలా, తెల్లడికి మొత్తం మీద ఏదో ఫీలింగ్ ఇస్తాడు, బండి నడుస్తుంది ముందుకి. ఆ నడిచిన తర్వాత ఇప్పుడు లైఫ్ బాగా వినండి, కొడుకుగా ఎలా ఉండాలో తెలియని ఈ కొడుక్కి ఈ కొడుకు తండ్రి అయిపోయాడు. కూతురుగా ఎలా ఉండాలో తెలియని ఈ కూతురికి తల్లి అయిపోయింది. అవగాహన లేని పెళ్ళిళ్ళ మధ్య బాధ్యత లేని మనుషులకి ఓ కాపురం స్టార్ట్ అవుద్ది, పెద్దోళ్ళకి వయసు తగ్గుద్ది. ఈ లేత వయసు దాటి ఇప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నమ్ముకుని 4 జీవితాలు ఉన్నాయని చెప్పకుండానే జీవితం పాఠాలు నేర్పిస్తుంది.
ఇంకా అప్పుడు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆ జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఏమన్నా పాఠాలు నేర్పిస్తుంది? ఇప్పుడు తను తన మీద ఆధారపడింది. ఇప్పుడు పుట్టిన బిడ్డ తన మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు అమ్మ నాన్న ఆధారపడ్డాడు. బయటకు పోయి చిన్న పనో పెద్ద పనో చేస్తాడు. నీ చిన్న పనో పెద్ద పనో చేస్తున్నప్పుడు ఈ కూలీ నాలు చేసి రూపాయి పాప తెచ్చి ఈమెకి ఇస్తే సీరియస్గా వండుతుంటుంది. ఆ జీవితం అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఈ లోపల నడి వయసు వచ్చేస్తుంది. సొలొమోన్ గారు చెప్పింది. ఈ నడి వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు బాధ్యతలు అర్థమవుతాయి. ఏమనంటే ఇప్పుడు మనకు ఏదన్నా అవసరం వస్తే ఎవరినైనా చేయి చాపితే ఇవ్వట్లేదని అర్థమవుతుంది. అందుకే కాస్త దాయాలి అని అర్థమవుతుంది. కాస్త అవసరాలు మనమే తీర్చుకోవాలి అని అర్థమవుతుంది. కాస్త ఓపుకున్నప్పుడే సంపాదించాలి అని అర్థమవుతుంది. ఇలా దాస్తాడు ఉరుకులు పరుగుల మధ్య. దాసి నడిప్రాయంకి వచ్చేసరికి దాస్తారు. ఈ నడిప్రాయం కూడా త్వరగా అయిపోతుంది. లేత వయస్సు ఉరుకులు పరుగులతో అయిపోయింది. నడిప్రాయము సంపాదనతో అయిపోయింది. ఇప్పుడు సడన్గా ఒక లైఫ్ వచ్చేస్తుంది. ఆ లైఫ్ ఏంటో చెప్పనా? తింటే అరగని రోజులు వస్తాయి. అయిపోయింది అంటే బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, నడిప్రాయం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఏమని నేర్పిస్తుంది చెప్పనా? ఒకప్పుడు నువ్వు పెడితే తిన్నవాళ్ళు నీకు పెట్టడానికి ఏడుస్తారు నీ కొడుకులు. ఒకప్పుడు నీ నీడను బతికిన వాళ్ళు ఇప్పుడు నీ నీడ ఇంట్లో ఉన్నందుకు ఎప్పుడు పోతాదా అని ఎదురు చూస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు పంచితే ఈరోజు ఇళ్లల్లో సుఖపడుతున్న నీ మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ కలిసి ఇల్లు అశుద్ధం చేస్తున్నావు అని గుసగుసలు మాట్లాడుకోవడం నీకు వినబడుతుంది. గుర్తుపెట్టుకో. అప్పుడు నీకు అనిపిస్తుంది, నా రెక్కల కష్టం వల్ల ఇల్లు కట్టాను, నా రెక్కల కష్టం వల్ల వీళ్ళకి పోగేశాను, నా రెక్కల కష్టం వల్ల ఇన్ని చేశాను, ఇప్పుడు నేనే వీళ్ళకి బరువు అయిపోయాను రా అని వీళ్ళకి వినబడలేని మాటల మధ్య మూలుగుతూ ఉంటారు. ఈ లోపల ఎలక్షన్లు వస్తాయి. మనకు వస్తున్నాయిగా. ఎలక్షన్కి వచ్చి ఇలాగంటారు, మేము వస్తే 5 ఏళ్ళు ఇస్తాం, మేము వస్తే 7 ఏళ్ళు ఇస్తాం, మేము ఇస్తే ఇది ఇస్తాను. అడుగుతున్నాను, ఎవడొచ్చి ఎంత ఇచ్చినా ఈ వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ డబ్బులు ఏం చేస్తారు? వాళ్ళకి 7 ఏళ్ళు ఇచ్చినా 8 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఏజ్ ఎలాంటిదో తెలుసా? అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బతకని రోజులు వస్తాయి. గుర్తుపెట్టు. ఈ వచ్చిన పెన్షన్ పట్టుకెళ్ళి మందుల షాపుల ముందు నిలబడతారు, డాక్టర్లకు ఖర్చు పెడతారు. అయిపోయింది లైఫ్. ఇంట్లో గుసగుసలు. నువ్వు మంచినీళ్ళు అడిగితే గంట వరకు ఒక్కడిని గ్లాస్ నీళ్ళు తేడు. నువ్వు మజ్జిగ కాదు మంచినీళ్ళు అడిగితే తేరు. నీ మనవడికి లోకువ, నీకు వయసు అయిపోయింది కాబట్టి. ఈదులోలకు లోకువ, ఎటకారాలు నీకు. నాన్నమ్మంటే లోకువ, తాతయ్య అంటే లోకువ, కొడుకు పట్టో అల్లుడికి పట్టో ఎవరికి పట్టో కూతురికి అందనంత దూరాలు ఉంటుంది. ఎప్పుడన్నా గొడవలు వస్తే ఆస్తులు గొడవలు వస్తుంది అంతే. ఇక ఏమీ లేదు ఈ టైంలో. నీకు అనిపిస్తుంది, నీకేం కావాలి పెద్దమ్మ? ప్యారడైజ్ బిర్యానీ తెమ్మంటావా అంటే నాకు వద్దురా అంటారు. నీకేం కావాలి పెద్ద అయినా? నీకు మండగొలుసు చేయమంటావంటే మండే లెగుతలేదు, గొలుసేందుకు? నీకేం కావాలి పెద్ద అయినా? సరదాగా అలా వెళ్దాం రా, అక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతున్నారు, సరదా కూర్చుందామంటే నాకు రావాలనున్నా నేను సరిగ్గా కూర్చోలేనురా, నా వల్ల అవదరా, నడుము సహకరించదురా. మరి నీకేం కావాలి? ఒక అన్నం వద్దు, ఒక వస్తువు వద్దు, నీకేమీ వద్దు. నీకేం కావాలి? ఇంట్లో ప్రశాంత్ కూర్చుంటావు, ఏసీ ఎంత అనంటే అవేం వద్దురా అని బాధల్లోంచి మూలుగులోంచి అలానే మాట ఏంటి చెప్పనా? ఈ మనుషుల వలన, ఈ లోకం వలన దెబ్బలు తినేసి ఇప్పుడు నాకు పదే వద్దంటన్నా గుర్తొస్తున్నది ఒకే ఒక్కర్రా, దేవుడు. ఇప్పుడు ఎక్కుతుందండి దేవుడి గురించి. ఈ దశల్లో ఎప్పుడూ మనకు దేవుని గురించి ఎక్కదు, కానీ జీవిత చిట్ట చివరి చర్మాంకమందు నీకు పదే గుర్తించేది ఎవరో తెలుసా? నీ దేవుడు గుర్తు.